నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. రేపు వైసీపీ కీలక సమావేశం, మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్న సీఎం. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు, చంద్రబాబు నివాసానికి నేతలు. బీజేపీలో చేరాలని టీడీపీ నేత నల్లమిల్లికి ఆహ్వానం, అనపర్తి టికెట్పై పోటీ చేస్తారని ప్రచారం. ఏపీలో ఎన్డీఏ కూటమి మంచి పరిణామమన్న మెగాస్టార్, అనకాపల్లి పెందుర్తి అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ, పెండింగ్ స్థానాలపై చర్చ. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫారాలు నేడు అందజేయనున్నారు. అభ్యర్థులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. 144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన అనంతరం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో రఘురామకృష్ణరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా రామరాజు స్థానంలో రఘురామకు ఉండి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ రఘురామకు బీ ఫామ్ అందజేయనున్నారు బాబు. పాడేరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని టీడీపీ సీనియర్ నేత గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఆమె చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. బీ ఫామ్ తీసుకునేందుకు వచ్చానని చెప్పారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా రమేష్ నాయుడు పేరును పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే అక్కడ టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించడం లేదు. దీంతో పాడేరు అభ్యర్థిని మార్చాలని టీడీపీ అధిష్టానంపై స్థానిక నాయకత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో గెలుపు గుర్రాలకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు వచ్చారు. తనను బీ ఫామ్ తీసుకునేందుకు రావాల్సిందిగా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందని అందుకే వచ్చినట్లు తెలిపారు. ఎంఎస్ రాజు మడకసిర స్థానం ఆశిస్తున్నారు. ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ ఆ టికెట్ను మాజీ ఐఏఎస్ కృష్ణప్రసాద్కు కేటాయించడంతో ఎంఎస్ రాజును మడకసిర నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలనే చంద్రబాబు సూచన మేరకు నల్లమిల్లి కూడా పునరాలోచనలో పడినట్లు సమాచారం.
వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియకు టీడీపీ టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ పోటీ చేస్తూ ఉండడంతో లక్ష్మీ సాయి ప్రియ స్థానంలో ఆమె తండ్రి కురుగుండ్ల రామకృష్ణను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. మార్పులు చేర్పులపై అధికారిక ప్రకటన వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. బీ ఫామ్లు సైతం కొత్త అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు అందించనున్నట్లుగా తెలుస్తోంది. నామినేషన్ల దాఖలకు గడువు ఈ నెల 25వ తేదీతో ముగియనుండడంతో పలువురు బీజేపీ అగ్రనేతల ప్రచారంతో నిర్వహించనున్నారు. బీజేపీ అధినేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 25న రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్తో పాటు 2-3 చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేలా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న పనులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ వివిధ సభల్లో పాల్గొంటారు. ఎన్నికలకు పార్టీ సిద్ధమవుతున్న తీరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ లోక్సభ అభ్యర్థుల నామినేషన్ దాఖలకు, కార్యక్రమాలకు పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు హాజరు కానున్నారు. తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడంపై నాయకత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రధాని మోదీ 3 నుంచి 4 సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలాఖరు లేదా మే 10న రాష్ట్రానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. జాతీయంగా ప్రచారానికి మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు వస్తారని తెలుస్తోంది. రెండు 2024 లోక్సభ ఎన్నికలు తొలి దశలో 102 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. మొదటి విడత పోలింగ్ ట్రెండ్ పరిశీలిస్తే కాషాయం వెలవెలబోయినట్లే స్పష్టమవుతోంది. ఫస్ట్ షోలో బీజేపీ పర్ఫార్మెన్స్ పై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మోదీ మ్యాజిక్ కనుమరుగైంది. మోదీ నినాదం ఇస్ బార్ 400 పార్ వట్టి నినాదమే అనిపిస్తోంది. బీజేపీకి అంత సీన్ లేదని తొలి విడత ఓటింగ్ సరళితో తెలిపోయింది. కనీసం మోదీ కోరుకుంటున్న 370+ నైనా అందుకుంటారా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారం ఆరంభిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ ఇస్ బార్ 400 పార్ అని నినదించారు. తీసరీ బార్ మోదీ సర్కార్ అని బీజేపీ నాయకులు, కార్యకర్తలు కోరస్ పాడారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ వరాల వర్షం కురిపిస్తూ బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించారు. 2014, 2019 కన్నా అత్యధికంగా లోక్సభ సీట్లు సాధించేందుకు పార్టీ శ్రేణులను, పదాధికారులను కూడా పరుగులు పెట్టించారు. బీజేపీ తప్ప భారతదేశంలో మరే పార్టీ విజయం అంచులకు చేరబోదని ప్రచారం హోరెత్తించారు. గత 5 దశాబ్దాలుగా లోక్సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే 1984 లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 414 స్థానాలను గెలుచుకుంది. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం సానుభూతి పవనాల కారణంగానే కాంగ్రెస్కు ఈ విజయం దక్కింది. ఆ తర్వాత ఏ పార్టీ 400 మార్కు దాటలేదు. 2014లో మోదీ ప్రభంజనంలో కూడా బీజేపీ 400 మార్కు దాటలేదు. 2014లో ఎన్డీఏ కూటమి 336 సీట్లు సాధిస్తే బీజేపీ 282 సీట్లను కైవసం చేసుకుంది.
2019లో ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెలుచుకుంటే బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్డీఏ 400కు పైగా సాధించాలన్న లక్ష్యంతో కాషాయ దళం ఎన్నికల గోదాలో దిగింది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు తొలి దశలో 102 నియోజకవర్గాలుండగా బీజేపీ 77 సీట్లలో పోటీ చేసింది. తమిళనాడులో గతంలో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా ఒక సీటు మాత్రమే నెగ్గిన బీజేపీ ఈసారి డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములకు పోటీగా తన ఆధ్వర్యంలో మూడో కూటమిని పోటీకి దించింది. 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో బీజేపీ 23 సీట్లలో పోటీ చేసింది. 2019లో తొలి దశలో 102 స్థానాలకు బీజేపీ 60 సీట్లలోనే పోటీ చేసింది. తమిళనాడులో సంప్రదాయంగా డీఎంకే, అన్నాడీఎంకే వంటి ద్రవిడ పార్టీలదే హవా. గతంలో బీజేపీ పెద్దగా రాణించకపోయినా మోదీ చరిష్మాను నమ్ముకొని 23 స్థానాల్లో పోటీ చేసింది. త్రిముఖ పోటీలో డీఎంకే, అన్నాడీఎంకే కూటములను ఢీకొట్టింది. గతంలో కనీసం 4 సీట్లు కూడా గెలవని కమలదళం త్రిముఖ పోటీలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప 1-2 సీట్లు గెలవడం అనుమానమే. తొలి దశలో బీహార్లో 4 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు, రాజస్థాన్లో 12 స్థానాలకు, ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అక్కడి పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ సునామీనే ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి, యూపీలో అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో కూటమి, బెంగాల్లో మమతా బెనర్జీ, టీఎంసీల హవా నడిచిందని, బీజేపీ వెలవెలబోయిందని వార్తలందుతున్నాయి. ముఖ్యంగా ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉన్నట్లు సూచనలు వస్తున్నాయి. దీంతో మోదీ అండ్ కో 400 పార్ కాదు కదా, కనీసం 370 వైపు అడుగులు వేస్తుందా అన్నది అనుమానమే. ये ऐसी पश्चिम की हवा चली है कि पश्चिम की हवा ने सब पलट दिया। बताओ ये पलटने वाली हवा थी कि नहीं थी पहले चरण की? और जो लोग दूसरी दल की फिल्म को, उनकी फिल्म के शो को फ्लॉप शो बोल रहे थे, बताओ पहली दिन ही पहले शो में भारतीय जनता पार्टी की फिल्म फ्लॉप हो गई कि नहीं हो गई फ्लॉप? न केवल उनकी फिल्म फ्लॉप हुई है, अब उनकी कोई घिसी पिटी कहानी सुनना नहीं चाहता है. కాంగ్రెస్ విషయానికొస్తే తొలి దశలో 102 స్థానాల్లో 65 స్థానాలకే పోటీ చేసింది. తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో బలమైన కూటమిలో భాగస్వామిగా 9 స్థానాల్లో పోటీ చేసింది. 2019లో కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో 8 స్థానాలను గెలుచుకుంది. అదే ఎన్నికల్లో డీఎంకే 19 స్థానాలు గెలుచుకుంది. 2019లో కాంగ్రెస్ మొత్తం మీద 52 స్థానాలు నెగ్గితే యూపీఏ స్కోర్ 98 దాటలేదు. తొలి దశలోని 102 స్థానాల్లో బీజేపీ పోటీ చేసిన 77లో ఖచ్చితంగా గెలిచే స్థానాలు 25ను మించబోవని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. అది రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర వంటి చోట్లే. తొలిదశ ఓటింగ్ ట్రెండ్ను బట్టి బీజేపీ విజయావకాశాలను పూర్తిగా అంచనా వేయలేం. మొత్తం 7 దశల పోలింగ్ కావలసిందే. ఏది ఏమైనా తొలిదశ పోలింగ్ ట్రెండ్ను బట్టి బీజేపీ 400 పార్ అన్నది అసాధ్యమని తేలిపోయింది. బీజేపీకి ఫస్ట్ ఫేజ్లో జోర్సే దక్కా ధీరేసే లగా.